ఎన్టీవీ లైవ్ న్యూస్ డిస్టర్బెన్స్గా ఉందని నేనే మళ్ళీ మాట్లాడుతున్నా. విజయవాడ సర్దార్ మరిపిళ్ళ చిట్టినగర్ సొరంగం రోడ్డు సొరంగం చాలా ప్రమాదకరంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే సొరంగం ప్రాంతం. అటు కేదరాసులపేట, ఇటు మార్కెట్టు స్థానికులు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ, కూలీలు కానీ ఎవరైనా సరే కూడా ఈ సొరంగం ప్రాంతం నుండి లోపలికి వెళ్ళాల్సిందే. ఈ లోపలికి వెళ్ళేసరికి ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని చెప్పనని స్థానికులు కానీ, అలాగే రోడ్డు మీదకి వెళ్ళే పాదచారకులు కానీ భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాదు గతంలో నేను నిరసన కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టాను. సొరంగం ప్రమాదంలో ఉంది, ఇక్కడ ఐరన్ ఫెన్సింగ్ వేయమని, అలాగే చెట్లు నరికించమని, అట్లాగే ఈ సొరంగంలో ఊట కారుతుంది, ఆ ఊట బంద్ చేయాలంటే మీరు ఒక స్టీల్ బేసిన్ లాగా రౌండ్ లాగా తయారు చేసి ఏదైతే మనం ఏసీలకు ఇస్తామో ఆ ఏసీలకు వెళ్ళే పైపు లాగా ఇచ్చి ఆ కాలువలోకి వేయమని చెప్పనని నేను తెలియజేశాను అప్పటి మన కమిషనర్ గారికి, అలాగే విజయవాడ నగర రాయన భాగ్యలక్ష్మి గారికి. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి పట్టించుకోలేదు. అంతేకాదు సొరంగం పైన ఇల్లు తీసేస్తామని చెప్పనని అధికారులు అలాగే ఇంజనీర్లు కూడా పైకెళ్ళి తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీలు చేపట్టడంలో 18 ఇళ్ళు దాకా సుమారుగా తీస్తామని చెప్పనని అన్నారు. స్థానికులు లక్షల రూపాయలు పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు తీసేస్తే ఎట్లాగా, మాకు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పని